Hi everyone, I am Alankrita Turga. I am a graduate in psychology from Nizam College and postgraduate in psychology from Osmania University. Today I am going to talk about school anxiety in children with the age group between 3 to 6 years. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న అందరు పేరెంట్స్కి ఈ క్వశ్చన్ రావచ్చు మైండ్లో. అసలు స్కూల్ యాంగ్జైటీ అంటే ఏంటి, మా పిల్లలకి ఇది ఉందా లేదా, ఉంటే హౌ టు ఓవర్కమ్ దిస్, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలని మీరు అందరు అనుకోవచ్చు. సో నా లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ టాపిక్ అండ్ లెట్స్ ఆన్సర్ సమ్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ యాంగ్జైటీ అంటే ఏంటి? స్కూల్ యాంగ్జైటీ చాలామంది పిల్లల్లో ఉంటుంది. ఇట్ ఎఫెక్ట్స్ అరౌండ్ 2 to 5% in the population. School anxiety starts from the age group between 3 to 6. నాతో కూడా పర్సనలీ ఇలా జరిగింది. స్కూల్ యాంగ్జైటీలో ఏమవుతుందంటే పిల్లలకి ఒక రకమైన కంగారు వచ్చేస్తుంది లోపల. ఆ కంగారు ఏంటంటే నన్ను ఒక కొత్త ప్రదేశానికి పట్టుకెళ్తున్నారు, కొత్త కొత్త మొహాలు, కొత్త కొత్త రొటీన్స్, టైమింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నన్ను అక్కడే ఒంటరిగా వదిలేసి మా పేరెంట్స్ వెళ్ళిపోతారు నన్ను వదిలేసి. సో దీనివల్ల దే స్టార్ట్ ఫీలింగ్ యాంగ్జైటీ వల్ల చాలా ఏడవడం స్టార్ట్ చేస్తారు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు ఇది ఎందుకు వస్తుంది, ఐ మీన్ ద రీజన్స్ బిహైండ్ ఇట్, అండ్ వాట్ ఆర్ ది సైన్స్ అండ్ సిమ్టమ్స్ టు లుక్ అవుట్ ఫర్. సో లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ టాపిక్. స్కూల్ యాంగ్జైటీ అసలు ఎందుకు వస్తుంది, వాట్ ఆర్ ది కాజెస్ ఆర్ రీజన్స్ బిహైండ్ ఇట్. ఫస్ట్ ఏంటంటే object permanence. Object permanence is a concept or a phenomena in psychology. It starts from the age of 8 months in every child. Object permanence లో ఏమవుతుందంటే మీ చైల్డ్కి మీ మొహం, మీ బాడీ స్ట్రక్చర్, ఎవ్రీథింగ్ మీరు ఏంటో అని వాళ్ళ మైండ్లో ఫిక్స్ అవుతుంది. దే స్టార్ట్ లెర్నింగ్. ఆ మైండ్లో ఫిక్సేషన్ అవ్వడం వల్ల ఇప్పుడు మీరు ఆడుకుంటూ ఒక 5 minutesకి బాత్రూమ్కి వెళ్ళారో లేకపోతే కిచెన్కి వెళ్ళారో ఆ 5 minutes టైంలోనే యువర్ చైల్డ్ స్టార్ట్స్ టు క్రై. ఎందుకంటే వాళ్ళకి ఆ ఏజ్లో టైం సెన్స్ అనేది డెవలప్ అవ్వదు. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక 5 నిమిషాలకైనా రూమ్ నుంచి బయటకు వెళ్తే దీనివల్ల యువర్ చైల్డ్ స్టార్ట్స్ టు ఫీల్ అయ్యో మై పేరెంట్ హ్యాస్ లెఫ్ట్ మీ అండ్ తను వెళ్ళిపోయారు, తను కనిపించట్లేదు. దీనివల్ల యువర్ చైల్డ్ స్టార్ట్స్ టు ఫీల్ యాంగ్జైటీ, ఒక రకమైన భయం, కంగారు. సో దానివల్ల దే స్టార్ట్ క్రైమ్. సో బికాస్ ఆఫ్ దిస్ వెరీ కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ స్కూల్ యాంగ్జైటీ అనేది ఏర్పడుతుంది ఇన్ అఫ్ కోర్స్ లేటర్ ఇయర్స్. ఇంకో రీజన్ ఏంటంటే సడన్గా షిఫ్ట్ ఇన్ ఎన్వైర్మెంట్, అన్ఫెమిలియర్ ఫేసెస్, అన్ఫెమిలియర్ ప్లేస్, టైమింగ్స్, రొటీన్, అందులో తను ఒంటరిగా మీరు వదిలేస్తున్నారని ఒక భయం ఏర్పడుతుంది. సో బికాస్ ఆఫ్ దిస్ 2 main రీజన్స్ స్కూల్ యాంగ్జైటీ అనేది డెవలప్ అవుతుంది ఇన్ చిల్డ్రన్. నౌ యూ నో వాట్ ఈస్ స్కూల్ యాంగ్జైటీ, వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ఇట్. నౌ లెట్స్ లుక్ ఇన్ టు ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ స్కూల్ యాంగ్జైటీ. ఫస్ట్ సైన్ ఏంటంటే క్రైయింగ్. ఒక్కసారి ఇఫ్ దిల్ స్టార్ట్ క్రైయింగ్, ఒక్కసారి ఏడుపు మొదలైతే ఇంకా ఆపరు వాళ్ళు. ఎంతకని ఏడుస్తారంటే దట్ అంటిల్ యూ సే దట్ ఓకే ఇంకా స్కూల్కి వెళ్ళొద్దు, మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం. ఈ క్రైయింగ్ రీజన్ ఏంటంటే ఒక చైల్డ్ పుట్టినప్పటి నుంచి టిల్ ది ఏజ్ ఆఫ్ 3 or 4 మీతోనే ఉన్నారు, మీ దగ్గరనే ఉన్నారు. సడన్గా తనని తీసుకెళ్ళి ఒక కొత్త ఎన్వైర్న్మెంట్కి ఒంటరిగా వదిలేస్తే వాళ్ళకు ఆబ్వియస్లీ ఒక భయం, ఒక కంగారు అనేది వచ్చేస్తుంది. సో దానివల్ల వాళ్ళు తట్టుకోలేక దే స్టార్ట్ క్రైయింగ్. సెకండ్ ఏంటంటే దే స్టార్ట్ థ్రోయింగ్ టెంపర్ ట్యాంట్రమ్స్. నేను ఇవాళ స్కూల్కి వెళ్ళను, నేను ఎప్పుడు వెళ్ళను, నేను అసలు ఇంట్లోనే ఉంటానని అలా ఒక రకమైన తిక్కగా ప్రవర్తించడం మొదలు పెడతారు వాళ్ళు. దీన్ని టెంపర్ ట్యాంట్రమ్స్ అంటారు. ఇంకో రీజన్ ఏంటంటే ఇట్స్ ఆల్సో వెరీ కామన్ విచ్ ఐ ఆల్సో డెడ్ పర్సనలీ ఇన్ మై లైఫ్ ఈజ్ అబద్ధాలు చెప్పడం. దట్ ఒంట్లో బాగోలేదు, నాకు ఇవాళ స్టమక్ ఏక్ ఉంది, హెడేక్ ఉంది, నేను ఇవాళ అస్సలు స్కూల్కి వెళ్ళను అమ్మా అని. దీంతో ప్రాబ్లం ఏంటంటే సిన్స్ ఇట్స్ యువర్ ఓన్ చైల్డ్, యూ మైట్ స్టార్ట్ టు బిలీవ్ హిమ్ ఆర్ హర్ లైక్ ఓకే ఇవాళ నిజంగానే ఒంట్లో బాగోలేదేమో అని. వాళ్ళు ఆ ట్రస్ట్ని ఆసరాగా తీసుకొని రోజు అదే కంటిన్యూ చేయడం స్టార్ట్ చేస్తారు. సో దాట్ క్యాన్ బీ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్. ఈ అన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఒకవేళ యువర్ చైల్డ్ ఈస్ ఎగ్జిబిటింగ్, then it is definitely for sure that your child is also going through school anxiety. Now finally let's look into some tips to handle this problem. First tip ఏంటంటే when your child is at the age of 3,
జనరలీ ఆ ఏజ్లోనే యాజ్ పేరెంట్స్ you might start to think about sending them to a creche or a play school or a preschool. That is the first step in schooling years. So first time school facing kabatti you can actually prepare yourself and your child. అది ఎలా అంటే యూ కెన్ స్టార్ట్ ప్లేయింగ్ సెపరేషన్ గేమ్స్ అంటే పీకబూ, తెలుగులో చెప్పాలంటే దోబూచి ఆడడం. దోబూచిలో ఏంటి, మీరు ఒక సెకండ్ కోసం దాంకుంటారు, నెక్స్ట్ సెకండ్ యూ అపేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. సో అది ఆడుతూ ఉంటే మీ చైల్డ్ మైండ్కి అలవాటు అయిపోతుంది. ఓకే, మై పేరెంట్ హ్యాస్ డిసపేర్డ్ బట్ హీ ఆర్ షీ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో ఇది ఆడుతూ ఉంటే దే కెన్ గెట్ యూస్ టు సెపరేషన్ ఫ్రమ్ యూ. సో ఈ అలవాటు వల్ల ఏమవుతుందంటే రేపు ఇఫ్ యూ సెండ్ దెమ్ టు అ ప్రీ స్కూల్ ఆర్ ప్లే స్కూల్, అది ఒక 3 to 6 hours ఉండొచ్చు. ఆ డ్యూరేషన్లో, అంత లాంగ్ డ్యూరేషన్లో దే కెన్ స్టిల్ హ్యాండిల్ సెపరేషన్ ఫ్రమ్ యూ. సెకండ్ ఏంటంటే యూ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ సెండింగ్ దెమ్ టు దేర్ గ్రాండ్ మదర్స్ ప్లేస్. వాళ్ళ అమ్మమ్మ కానీ వాళ్ళ నానమ్మ కానీ వాళ్ళ ఇంటికి, లేకపోతే అత్తో పిన్నో వాళ్ళ ఇంటికి కానీ పంపించడం. యూ కెన్ స్టార్ట్ డూయింగ్ దాట్. దానివల్ల ఏంటవుతుందంటే ఇఫ్ యూ డ్రాప్ దెమ్ ఆఫ్, ఒక హోల్ డే వాళ్ళతో లేకుండా ఒక కొత్త పర్సన్ అంటే నాట్ యాజ్ ఫెమిలియర్ యాజ్ యువర్ సెల్ఫ్ బట్ స్టిల్ దే ఆర్ రిలేటివ్ ఓన్లీ. సో వాళ్ళ ఇంటికి మీరు అలా పంపిస్తూ ఉంటే ఒక హోల్ డే వాళ్ళతోనే ఉంచి నెక్స్ట్ డే మీరు వాళ్ళని పికప్ చేసుకుంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల వాళ్ళకి మైండ్లో ఏంటవుతుందంటే ఎస్, ఐ కెన్ హ్యాండిల్ బీయింగ్ సెపరేటెడ్ ఫ్రమ్ మై పేరెంట్ ఫార్ లాంగ్ డ్యూరేషన్, ఒక ఫుల్ డే 24 hours ఆర్ ఈవెన్ లెస్ దెన్ దాట్ ఈజ్ ఆల్సో ఫైన్. దిస్ ఈజ్ ద సెకండ్ థింగ్. Third thing which you can do is actually engaging in role plays activities. రోల్ ప్లేలో ఎలాగా అంటే చాలామంది పిల్లలకు ఒక కామన్ ప్రాబ్లం దట్ దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ దర్ టీచర్ అంటే భయం, స్ట్రిక్ట్గా ఉంటారు, తిడతారు లేకపోతే కొడతారు, అలాంటివన్నీ. సో దాన్ని ట్యాకిల్ చేయడానికి స్కూల్ స్టార్ట్ అయ్యే ముందరే యూ కెన్ యాక్చువల్లీ ఎంగేజ్ ఇన్ రోల్ ప్లేస్ బై taking some puppets or stuffed animals and showcasing those puppets as the teacher. ఆ టీచర్గా మాట్లాడి ఫ్రెండ్లీగా మాట్లాడితే యువర్ చైల్డ్ విల్ గెయిన్ మోర్ కాన్ఫిడెన్స్ అండ్ మోర్ ట్రస్ట్ ఆన్ ది హోల్ ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ టు స్కూల్. ఇంకో విషయం ఏంటంటే ఇఫ్ దే హ్యావ్ ఎనీ సర్టన్ ప్రాబ్లమ్స్ అట్ దేర్ స్కూల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ చైల్డ్ ఈజ్ అనేబుల్ టు గ్రాస్ప్ వాట్ ద టీచర్ ఈస్ ట్రయింగ్ టు టీచ్ దెమ్, or if your child is unable to read or write properly, then you can actually consider to take your child to a specialist. మేబీ మీ చైల్డ్కి ఏదైనా లెర్నింగ్ డిజబిలిటీ ఉండొచ్చేమో, మేము ఏం చెప్పలేము కానీ అంటిల్ యూ టేక్ యువర్ చైల్డ్ టు ద డాక్టర్. సో ఇట్స్ బెటర్ ఇఫ్ యువర్ చైల్డ్ హ్యాస్ దీస్ ప్రాబ్లమ్స్. దానివల్ల మీ చైల్డ్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తక్కువ అవ్వచ్చు. దానివల్ల దే స్టార్ట్ ఫీలింగ్ ఇన్సెక్యూర్. నాకు టీచర్ ఎప్పుడు తిడుతోంది, ఎందుకు తిడుతుందో నాకు అర్థం కావట్లేదు, తను ఏం చెప్తుందో నాకు అర్థం కావట్లేదు, నేను ఎంత ట్రై చేసినా ఐఎమ్ అనేబుల్ టు డూ ఇట్. అది చాలామంది చిల్డ్రన్ ఏంటంటే దే ఆర్ అనేబుల్ టు వోకలీ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ అండ్ ఇమోషన్స్. అంత ఓపెన్గా అంత ఫ్రీగా వాళ్ళు ఆ ఏజ్లో మాట్లాడలేరు. సో దానివల్ల వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక వాళ్ళే బాధపడుతూ ఉంటారు. దే స్టార్ట్ క్రయింగ్ అండ్ దాట్స్ హౌ దే స్టార్ట్ థ్రోయింగ్ దీస్ టెంపర్ ట్యాంట్రమ్స్ దట్ నో ఐఎమ్ ఫీలింగ్ యాంగ్షియస్, నాకు స్కూల్ ఇష్టం లేదు, నాకు ఎవరు ఇష్టం లే, టీచర్ ఎవరు ఇష్టం లే, ఐ డోంట్ వాంట్ టు గో దేర్. సో దీన్ని హ్యాండిల్ చేయడానికి ఇట్స్ బెస్ట్ if you consult a child psychologist. They can actually perform some psychometric tests to verify this problem, to diagnose this problem that your child might have. Danivalla they can actually start helping you by using talk therapy ante emi ledu, it's a form of psychotherapy where through talking and giving remedial solutions a problem is solved. Indulo most effective type of talk therapy is CBT is called as cognitive behavioral therapy. ఇది చాలా ఎఫెక్టివ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్. ఇది ఎనీ ఏజ్ గ్రూప్కి ఇది యూస్ చేయొచ్చు, చిల్డ్రన్, అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్, ఎనీవన్. సో ఇఫ్ యువర్ చైల్డ్ హ్యాస్ దీస్ severe range of problems, you can definitely seek help from a professional child psychologist. Or if your child is facing any other type of problem at school such as bullying or
టీచర్ తనని కొడుతోందో తిడుతోందో దానివల్ల చిన్న మైండ్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది వెరీ ఈజీలీ. సో బికాస్ ఆఫ్ దాట్ దే కెన్ యాక్చువల్లీ ఫీల్ ద ట్రామా. సో ఇఫ్ యూ ఫీల్ దట్ దిస్ ఇస్ సంథింగ్ బియాండ్ learning disability or this is something even more severe, you can always consult a professional expert such as a psychiatrist. A psychiatrist can diagnose the problem and they can also prescribe some medications, and they will actually monitor and guide the duration of the intake of medications. మీరు లైఫ్ లాంగ్ ఇవ్వాలా మీ పిల్లలకి అని అస్సలు అనుకోకండి, అలా ఏమీ లేదు. ఓన్లీ ఫర్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైమ్ యూ కెన్ గివ్ యువర్ చైల్డ్ ది మెడికేషన్స్ అంటిల్ యూ స్టార్ట్ టు ఫీల్ ఆర్ నోటీస్ ది పాజిటివ్ చేంజెస్ ఇన్ యువర్ చైల్డ్ దట్ ఎస్ ఇప్పుడు నా చైల్డ్ బాగున్నారు, లైక్ they are not feeling anxious anymore, they are not feeling scared, and they can confidently go to school and enjoy their time at school. This was today's episode on the topic school anxiety. We have learned what it is, what are the causes behind it, and what are the signs and symptoms, and finally how to handle and treat this problem. If you like this video, please share, comment and like. Thank you so much.